ఇక తెలంగాణ విషయానికి వస్తే స్వేచ్ఛ డిజిటల్ డైలీ పేపర్ సంచలన కథనాలను అందిస్తుంది. ప్రతిరోజు ఒక సంచలన కథనంతో ప్రేక్షకుల ఆదరణను పొందుతూ ఉంది. ఈరోజు కనుక చూసినట్లయితే స్వేచ్ఛ డిజిటల్ డైరీ నిన్న కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ రికార్డు మారుమోగాలి అంటూ ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డిని రికార్డు మెజారిటీతో గెలిపించాలి, కొడంగల్లో మెజారిటీ తగ్గించేందుకు అటు బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నిస్తూ ఉన్నాయి. కానీ ఈ రికార్డులు మారుమోగాలంటూ ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నిన్న కొడంగల్లో అటు ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, తిరుపతి రెడ్డి ఇతర నేతలతో ఆయన అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. పాలమూరు ఎంపీ ఎన్నికపై నేతలతో సమీక్ష నిర్వహించారు. భారీ మెజారిటీ సాధిద్దామని పిలుపునిచ్చారు. కార్యకర్తలందరికీ గుర్తింపు తథ్యం, కుట్రలకు అటు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న కుట్రలకు మనం మెజారిటీతోనే బుద్ధి చెప్దామంటూ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జరిగిన కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, తెలంగాణలో విస్తరిస్తున్న బీజేపీ 8 సీట్లు గెలిచేందుకు వ్యూహం రెడీ, బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై కన్ను, బీసీ కార్డు కలిసి వస్తుందనే ఆశలు, 17 సీట్లను ఏబీసీ సెగ్మెంట్లుగా విభజించారు, కమల వికాసం నిజమేనంటున్న సర్వేలంటూ వార్తనిచ్చారు. అయితే కొంతవరకు ఆ బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్న మాట వాస్తవం అక్కడ. కానీ గతంలో ఉన్న సీట్లను ఇప్పటిదాకా సర్వే ఫలితాలన్నీ కూడా అటు బీజేపీ కొంతవరకు లాభం చేకూరుతుంది, బీజేపీ లబ్ధి పొందుతుందంటూ ఇస్తున్నారు. కానీ 10 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందంటూ ఇప్పటికే సర్వే ఫలితాలన్నీ కూడా చెప్పాయి. మొత్తం 17 నియోజకవర్గాలకు గాను కొంతవరకు బలం పుంజుకునే అవకాశం అయితే లేకపోలేదు. అటు ఓట్ల శాతంగా కావచ్చు, అలానే ఎంపీ సీట్లుగా కూడా గెలిచే అవకాశం కనపడుతూ ఉంది. 3-4 ఎంపీ సీట్లలో అయితే ఖచ్చితంగా గెలుస్తారని భావిస్తున్నారు. కానీ కమల్నాథులు మాత్రం 8 సీట్లలో గెలిచేందుకు వ్యూహం రెడీ చేస్తున్నారు. 17 నియోజకవర్గాలను ఏబీసీగా కేటగిరీగా డివైడ్ చేశారు. ఆయా నియోజకవర్గాల్లో తమ గెలుపు అంచనాలను, గెలుపు ఏ రకంగా సాధ్యమవుతుందనే దాన్ని బట్టి అక్కడ నేతలను కావచ్చు, క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలందరినీ కూడా బలోపేతం చేసుకుంటూ విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనేది తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ ఎంపీ సీటు పైన కూడా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఒక ఆసక్తికరమైన సర్వే బయటకు వచ్చింది. కేవలం 1-2% మాత్రమే అటు ఎంఐఎంకి బీజేపీ అభ్యర్థి మాధవీలతకు ఓట్ల శాతంలో తేడా వస్తుంది అనే ఒక సర్వే కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మాధవీలత ఆమె ప్రచారంలో దూసుకు వెళ్తూ ఉన్నారు. ఇటీవలనే ఆమెకి వై కేటగిరీ సెక్యూరిటీ కూడా కల్పించారు. పాత బస్తీ గల్లీలో తిరుగుతూ రాబోయే రోజుల్లో పాత బస్తీ రూపురేఖలన్నీ కూడా మార్చేస్తారంటూ ఆమె చెప్తుంది. కొంతవరకు ఓట్ల శాతం పెరిగే అవకాశం అయితే కనపడుతుంది. బీజేపీ తెలంగాణలో విస్తరిస్తుంది అనే వార్తను ముఖ్యమైన వార్తగా స్వేచ్ఛ డిజిటల్ డైలీ ప్రచురించింది. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కథనాన్ని ఇచ్చింది. 7 చోట్ల ట్యాపింగ్ సెంటర్లు పెట్టారు. నిన్న హైకోర్టులో ఈ విషయాన్ని ట్యాపింగ్ పైన విచారణ జరిపించాలంటూ మెన్షన్ చేశారు. గతంలో జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే సంచలన ఆరోపణ హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ చేశారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త లింకులు బయటపడుతున్నాయనే వార్తను స్వేచ్ఛ డిజిటల్ డైలీ ప్రచురించింది. ప్రతిరోజు సంచలన కథనాలతో అటు ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది స్వేచ్ఛ డిజిటల్ డైలీ. ఇక ఈనాడు విషయానికి వస్తే, కాళేశ్వరం బ్యారేజీ నిర్వహణపై వెంటనే వివరణ ఇవ్వండి అంటూ అటు ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ నోటీసులు జారీ చేసింది. విజిలెన్స్ నివేదికతో ఎట్టకేలకు అటు నీటిపారుదల శాఖ కదిలింది. లోపాలపైన ఎందుకు స్పందించరు అంటూ వాళ్ళపైన సీరియస్ అయింది. విజిలెన్స్ నివేదికతో నీటిపారుదల శాఖ మేల్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల నిర్వహణలో లోపాలపైన వివరణలు ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చింది. నిర్మాణం పూర్తయి 3 ఏళ్ల పాటు నిర్వహించిన తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ కుంగినా, ప్రారంభించిన కొద్ది కాలానికే బ్యారేజీల్లో సీపేజ్ సమస్య ఏర్పడినా ఇన్నాళ్ళు ఎందుకు చర్యలకు ఉపక్రమించలేదు నీటిపారుదల శాఖ? ఇప్పుడు విజిలెన్స్ నివేదికతో వెంటనే మేల్కొని వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. వెంటనే వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చిందనే
వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. 2019లోనే ఈ సమస్యను గుర్తించారు, కానీ నిర్లక్ష్యం వహించారు అంటూ విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ పైన ఫిబ్రవరి 13న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ముఖ్యమంత్రి సమక్షంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. అది ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సహా పలు వైఫల్యాలను అటు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఎత్తి చూపారు. ఇది నిజంగా కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయింది. వాస్తవానికి అప్పుడు కుంగినప్పుడు అడుగున్నర మేర కుంగిందని చెప్పారు, కానీ ఇప్పుడు చూస్తే 4.5 అడుగుల మేర కుంగింది. ఇంకా దిగిపోతుంది. నిర్మాణం జరిగిన చోట కొన్ని చోట్ల బొగ్గు ఆనవాళ్ళు లభించినట్లుగా తెలుస్తుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఇంకా పూర్తి వివరాలైతే తెలుస్తారు. ఇప్పటికే మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగుబాటును అటు ఇంకా బీఆర్ఎస్ నేతలందరూ కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ పూర్తిగా లోపభూయిష్టంగానే దీని నిర్మాణం జరిగిందనేది వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. చూడాలి దీనిపైన ఇంజనీర్లు ఏ రకమైన వివరణ ఇస్తారనే చూడాలి. ఎటకేలకు అటు విజిలెన్స్ నివేదికతోనైనా నీటిపారుదల శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకి ఏ రకమైన సమాధానాలు చెప్తారనేది చూడాలి. ఇక నిన్న కొడంగల్ సభలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. చిత్రంలో క్లియర్గా చూడొచ్చు. వంశీచంద్ర రెడ్డి మహబూబ్నగర్ జిల్లా పార్లమెంటు స్థానం అభ్యర్థిగా ఉన్నారు. ముఖ్యమంత్రి సోదరుడు కొడంగల్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి, అట్లనే సంపత్ కుమార్, వీళ్ళందరూ కూడా చిత్రంలో ఉన్నారు. ఇక్కడ మెజారిటీ తగ్గించేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయి, కానీ రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించాలి కొడంగల్లో అంటూ అటు కార్యకర్తలకు నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పైన కక్షగట్టే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారానికి అంతటికి కూడా మెజారిటీతో మనం తిప్పికొట్టాలంటూ ఆయన వాళ్ళందరికీ కూడా నిన్న చెప్పిన పరిస్థితి ఉంది. ఇక ఖమ్మం పార్లమెంటు స్థానం పైన ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతుంది. అక్కడ 3 నేతలు పోటీ పడుతూ ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు, మంత్రిమండలిలో ఉన్న నేతలు, అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన భార్య మల్లు నందిని కోసం టికెట్ అడుగుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కావాలంటున్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఆయన కుమారుడు యుగంధర్ కోసం అడుగుతున్నారు. ఇంకా ఖమ్మం తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన రాజేంద్ర ప్రసాద్ పారిశ్రామికవేత్త, ఆయన తనకివ్వాలంటూ కోరుతున్నారు. తాజాగా మండవ పేరు తెర మీదకి వచ్చింది. మండవ వెంకటేశ్వరరావు నిజామాబాద్కి చెందిన నేత, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన కనుక అక్కడ రంగంలోకి దించినట్లయితే మంచి ఫలితాలను సాధించవచ్చు అన్న ఉద్దేశంతో మండవ పేరును తెర మీదకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అట్లనే ఆయనతో పాటు రఘురామరెడ్డి, రామసహాయం సురేందర్ రెడ్డి కొడుకు రఘురామరెడ్డి, ఈయన అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడు కూడా అవుతారు. ఆయన పేరును తెర మీదకి తీసుకొచ్చారు. గతంలో ఎప్పుడో రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా గతంలో పనిచేశారు. వాళ్ళ పేర్లు వచ్చినాయి. ఖమ్మం లోక్సభ పైన కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. కుటుంబ సభ్యుల్ని ఎవరిని వద్దని చెప్పడంతో కొత్త పేర్లు తెర మీదకి వచ్చాయంటూ వార్తనిచ్చారు. ఇక ఎమ్మెల్సీ కవితకు నిన్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. ఆమె దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ను అటు రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. కుమారుడు పరీక్షలు ఉన్నందున తనకు ఆ మధ్యంతర బెయిల్ ఇవ్వాలి కొద్ది రోజుల పాటు అంటూ కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని కొట్టివేసింది. అవసరం లేదు, ఆమెకు బెయిల్, ఒక కొడుకు ఆల్రెడీ విదేశాల్లో చదువుకున్నాడు, ఇక్కడ పరీక్షలు రాస్తున్న కొడుకు ఈమెకు బెయిల్కి ఏం సంబంధం అంటూ అటు ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సాక్ష్యాలు ధ్వంసం, సాక్షులను ప్రభావితం చేయడంలో ఆమెది కీలక పాత్ర, కుమారుడు పరీక్షలకు ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదంటూ రౌస్ అవెన్యూ కోర్టు అభిప్రాయపడింది. అటు కీలకంగా వ్యవహరించింది. లిక్కర్ స్కామ్లో ఆమెది కీలకమైన పాత్ర అంటూ నిన్న అటు ఈడీ చేసిన వాదనలతో రౌస్ అవెన్యూ కోర్టు అటు వాళ్ళ వాదనలతో ఏకీభవించింది. దాంతో ఆమె బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ అటు తీర్పునిచ్చింది. దీంతో అటు బీఆర్ఎస్ శ్రేణులు కొంత నిరుత్సాహానికి గురయ్యాయి. నిన్నంతా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ముగ్గురు కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే వాళ్ళందరూ కూడా గడిపారు. నిన్న నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన సమీక్షా సమావేశంలో కేటీఆర్ పాల్గొనాల్సి ఉంది, కానీ ఆయన ఆ సమీక్షా సమావేశాన్ని రద్దు చేసుకొని మరి ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉండిపోయారు. ఇప్పుడు బెయిల్ రద్దు కావడంతో కిమ్ కర్తవ్యం, తర్వాత ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలనే దానిపైన వాళ్ళు చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మేడిగడ్డ మరింత కుంగింది అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. గతంలో ఏప్రిల్ 8వ తారీఖున మనం ఇప్పుడు చూసినట్లయితే గతంలో 1.5 అడుగుల మేరకే కుంగింది, కానీ
ఇప్పుడు 4 నుంచి 5 అడుగుల మేర కుంగిపోయింది. నెల రోజుల వ్యవధిలో స్పష్టమైన మార్పు కనపడుతుంది. మరింత లోపలికి వెళ్ళిపోయినాయి. పియర్లు కానీ ఆప్రాన్ కానీ క్రస్ట్ స్పిల్వేలోనూ ఆ పగుళ్ళు పెరుగుతున్నాయి. నిర్మాణంలో బొగ్గు బయటపడినట్లుగా ప్రచారం జరుగుతుందనే వార్తను ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పియర్లు యాప్రాన్లు మరింత కుంగిపోయాయి. గత అక్టోబర్లో డ్యామేజీ విషయం బయటపడినప్పుడు 7వ బ్లాక్లోని 19, 20, 21 పియర్లు వాటికి కింద ఉండే యాప్రాన్ 1.5 అడుగుల మేర కుంగాయి. కానీ ఇప్పుడు చూస్తే 4-5 అడుగుల మేర కుంగిపోయినట్లుగా తెలుస్తుంది. దీన్ని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. అవి మొత్తానికే పనికిరాని నిర్మాణం చేశారు, డిజైనింగ్ లోపం వల్లనే ఇదంతా కూడా జరిగిందని చెప్తూ వస్తుంది. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం కొట్టిపడేస్తూ వచ్చారు. ఏదో చిన్నపాటి ఒక పిల్లర్ కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టే మునిగిపోయినట్టు చెప్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పుడు చూస్తే 4-5 అడుగుల మేర కుంగిపోయిందనే వార్త కొంత కలవరం రేపుతుంది. దాన్ని ఎలా సరిచేయాలి, దాన్ని నిలబెట్టుకోవడం ఎలా అనేది అటు నీటిపారుదల శాఖ కావచ్చు, డ్యామ్ సేఫ్టీ అధికారులందరూ కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే నిపుణులు రకరకాల చర్చలు జరుపుతున్నారు. అసలు కుంగుబాటుకు దారితీసిన కారణాలు ఏంటి, ఇంకా కుంగిపోకుండా దాన్ని ఎలాగా ఉన్నదాన్ని యథాతథంగా ఉంచి ఎలా వాడుకోవడం, ఎలా ప్రజలకు నీళ్ళు అందించడానికి ఎలా చేయాలి, దాన్ని తిరిగి పునరుద్ధరించడం ఎలా అనే దానిపైన మల్లగుల్లాలు అయితే పడుతున్నారు. ఈ వార్త కొంచెం ఆందోళన కలిగించే వార్త. మేడిగడ్డ మరింత కుంగిందనే వార్త. కానీ వాళ్ళు చూస్తే కేసీఆర్లు చూస్తే కాళేశ్వరంపై కావాలనే సర్కారు దుష్ప్రచారం, హైదరాబాదీల దాహార్తిని తీర్చేది ఆ జలాలే, భవిష్యత్ తరాలకు ఈ ప్రాజెక్టు పెద్దవరం అంటూ ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ స్పష్టంగా ఫోటోలతో సహా ఇచ్చింది. ఇది నిజమా, ఊరికే నోటి మాటగా చెప్తున్నది అది నిజమా అంటూ ఎవరైనా సరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిజంగానే ఎందుకు కుంగింది, కుంగుబాటుకు దారితీసిన కారణాలు ఏంటి, దీనిపైన డ్యామ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, ఇతర ఇంజనీరింగ్ విభాగం అధికారులందరూ కూడా అటు చూస్తూ ఉన్నారు. ఇంకా మేడిగడ్డ కుంగింది అనే వార్త కొంత సంచలనంగానే మారింది. ఇక కవితకు బెయిల్ ఇస్తే మొదటికే మోసం, సాక్ష్యాలు తారుమారు చేసి సాక్షులపై ఒత్తిడి తెచ్చే ముప్పు, కుమారుడి పరీక్షల కారణం కాదు, పెద్ద కొడుకు స్పెయిన్లో ఉన్నాడు, బంధువులు పక్కనుండగా చిన్న అబ్బాయి పరీక్షలు ఎందుకు రాయలేడు, కవితను ఈ కేసులో బలి పశువుగా మార్చారని నమ్మడానికి వీలు లేదంటూ ఆయన బెయిల్ నిరాకరిస్తూ ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఈడీ చేసిన ఆరోపణలు, ఈడీ చేసిన వాదనలతో రౌస్ రెవెన్యూ కోర్టు ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. వాళ్ళ వాదనలతో ఏకీభవించింది. కవిత చాలా ప్రభావవంతమైన వ్యక్తి. ఖచ్చితంగా ఈ కేసులో ఆమెకు గనక బెయిల్ ఇచ్చినట్లయితే సాక్షులను ప్రభావితం చేస్తారు. ఇప్పటికే సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారు. 10కి పైగా మొబైల్ ఫోన్లను ఆమె అందులో ఉన్న డేటానంతా కూడా డిలీట్ చేసేశారు. ఆమె చాలా కీలకంగా వ్యవహరించారు. దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా ఇప్పటికే కోర్టుకు సమర్పించామంటూ చెప్పడంతో ఆమెకు బెయిల్ పిటిషన్ను రద్దు చేసింది, బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. దాంతో అది రెగ్యులర్ బెయిల్ కోసం కవిత తరపు న్యాయవాదులు ఆ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ట్యాపింగ్ వ్యవహారం రోజుకో కొత్త పేరు తెర మీదకి వస్తుంది. ప్రతిరోజు ఒక కొత్త పరిణామం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు అప్రూవర్లుగా మారడానికి సిద్ధమయ్యారు. వాళ్ళిద్దరూ కూడా ఎస్ఐబి చీఫ్గా చేసిన ప్రభాకర్ రావుకి అత్యంత సన్నిహితులు. అందుకే వాళ్ళని ఇప్పటిదాకా ఒక్కసారి కూడా పిలవలేదు. ఇప్పటికే వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. వాళ్ళు ఇచ్చిన పక్కా సాక్ష్యాధారాలతోనే, వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే వాళ్ళిద్దరిని కూడా రహస్యంగా ఉంచుతున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. అప్రూవర్లుగా ఇద్దరు, వీరిలో ఒకరు ఎస్ఐబి మాజీ చీఫ్ నమ్మకస్తుడు. నేటితో రాధాకిషన్ రావు కస్టడీ ముగిసిపోతుంది. ఒక ఇన్స్పెక్టర్, 4 కానిస్టేబుళ్లను విచారించారు. పలు జిల్లాలో వార్ రూమ్లు, 7 చోట్ల ట్యాపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మామిడి తోటలో ఏర్పాటు చేశారంటూ వార్తనిచ్చారు. వాస్తవానికి ఈ ట్యాపింగ్ పరికరాలను 2017లోనే వీళ్ళు ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేశారు. వీళ్ళకి ఆ పరికరాలు కొనుగోలు చేయడంలో రవిపాల్ అనే ఆయన సహాయం అందించాడు. రవిపాల్ని కూడా విచారించడానికి సిద్ధం చేస్తున్నారు. వీళ్ళు అత్యంత అధునాతనమైన టెక్నాలజీ గల వస్తువులను తీసుకొచ్చారు. అవి కనుక అక్కడ పెట్టినట్లయితే 300 మీటర్ల రేడియస్లో ఏ ఫోన్లు ఉన్నా కానీ వాటినన్నింటినీ వినే అవకాశం ఉంటుంది. గతంలోనే ఈ విషయాన్ని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించింది. ఇప్పుడు అదే కథనాన్ని ఆంధ్రజ్యోతి కూడా ప్రచురించింది. అప్రూవర్లుగా ఇద్దరు మారారు. వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే టెలిగ్రాఫ్ యాక్ట్ను కూడా ఇందులో యాడ్ చేశారనే వార్తనిచ్చారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు పోలీసు అధికారులు
కీలకంగా మారనున్నారు. అవసరమైతే కేసులో వారి పాత్రను బట్టి నిందితులుగా చేర్చి ఆ తర్వాత అప్రూవర్గా మార్చే దిశలో దర్యాప్తు అధికారులు అడుగులు వేస్తున్నారా? ఈ ప్రశ్నలకు అత్యంత విశ్వసనీయ వర్గాలు అవుననే చెప్తున్నాయి. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కూడా వారిద్దరి పేర్లు వెల్లడించారు. అయినా కూడా వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదనే వార్తను అటు ఆంధ్రజ్యోతి ప్రచురించింది. వాస్తవానికి రాధాకిషన్ రావు అటు పోలీసుల విచారణలో ఇప్పటికే సంచలన విషయాలు వెల్లడించారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆదేశాల మేరకే తాము చేశాము, ఆ పెద్దలు ఇచ్చిన అండదండలతోనే తాము ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా తెరలేపామంటూ ఆయన ఇప్పటికే పోలీసుల విచారణలో వెల్లడించారు. సొంత సామాజిక వర్గం కాబట్టి అక్కడ ఉన్న నేతలతో తనకు సన్నిహిత సంబంధాలు ఉండబట్టే తనను ఓఎస్డీగా సుదీర్ఘకాలం కొనసాగించారు అంటూ ఆయన పోలీసుల విచారణలో వెల్లడించినట్లుగా సమాచారం. ఆయన చాలా కీలకమైన సమాచారాన్ని వెల్లడించారు. ఆయన చెప్పిన వాళ్ళలో కూడా ఈ ఇద్దరు అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సాక్షి కనుక చూసినట్లయితే హస్తన్ టార్గెట్ 14 అంటూ ఇచ్చారు. 14 సీట్లలో ఖచ్చితంగా 14 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలిచి తీరాలంటూ ఇప్పటికే అటు రేవంత్ రెడ్డి పదే చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ చెప్తున్నారు. అందుకు ఆ మూడంచెల వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ రచించింది. 14 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళికలు వేస్తుంది. మొత్తం 17 లోక్సభ స్థానాలు 3 కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరీలో 8, బి కేటగిరీలో 6, సి కేటగిరీలో 3 నియోజకవర్గాలను పెట్టింది. 8 స్థానాల్లో కష్టపడితే గెలవచ్చని భావిస్తున్న అధికార పార్టీ 6 నియోజకవర్గాల్లో గెలుపు కష్టమైన గట్టిగా కృషి చేయాలని వచ్చిన 3 స్థానాల్లో గెలుపు అంత సులభం కాదనే భావన. ప్రతి కేటగిరీకి ప్రత్యేక వ్యూహాలు అమలు చేసేలా కసరత్తు చేసింది. జాతీయ మేనిఫెస్టోతో పాటు 23 అంశాలతో కూడిన రాష్ట్ర మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్లేలాగా ప్రణాళిక రచిస్తుంది. నామినేషన్ల ఘట్టం ప్రారంభమయ్యాక ఉధృతంగా ప్రచారం చేయాలని భావిస్తుందనే వార్తనిచ్చారు. వాస్తవానికి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నారు. 14 సీట్లలో తాము గెలిచి తీరుతాము, అందుకు కార్యకర్తలు నేతలందరూ కూడా సిద్ధంగా ఉండండి. కార్యకర్తలందరూ కూడా నేతలు అభిప్రాయ భేదాలను వీడి అందరూ ఏకతాటిపై నడిచి గెలుపు ఈజీ అవుతుందంటూ ఆయన చెప్తూ వస్తున్నారు. ఈ మేరకు దిశానిర్దేశం కూడా చేశారు. అనేక పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో ప్రతిరోజు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపైన అటు నేతలకు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. నిన్న మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి అటు చల్లా వంశీచంద్ రెడ్డిని గెలిపించాలంటూ అటు కొడంగల్లో కార్యకర్తల సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అటు మేనిఫెస్టోను ఏదైతే జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసిందో ఆ అంశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్నిటినీ కూడా 23 జాతీయ మేనిఫెస్టోతో పాటు ఇక్కడ రాష్ట్ర మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేలాగా ప్రత్యేక ప్రణాళికను రచించిందనే వార్తను ముఖ్యమైన వార్తగా సాక్షి పత్రిక ప్రచురించింది. ఇక రాష్ట్రం నిప్పులు కొలిమిలా మారిపోయింది, ఎండలు దంచి కొడుతున్నాయి, జాగ్రత్త వహించండి అంటూ పదే చెప్తూ వస్తున్నారు. ఏప్రిల్లోనే దాదాపుగా 40 దాటిపోయినాయి ఉష్ణోగ్రతలన్నీ కూడా. నిన్న రాష్ట్రంలో 42, 43 కూడా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 16 ప్రాంతాల్లో 43 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సగటు సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. వాటికి తోడు వడగాల్పులు. ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో రెడ్ అలర్ట్లు కూడా ఇచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలంటూ అటు వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు. అటు వాతావరణ శాఖ వాళ్ళు కూడా ఎల్నినో ప్రభావంతోనే ఈసారి అధికంగా ఎండల తీవ్రత అధికంగా ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు పాటించండి, అందరూ దయచేసి అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దు. వృద్ధులు పిల్లలు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక V6 వెలుగు పత్రిక చూసినట్లయితే బీఆర్ఎస్ ప్రైవేటు సైన్యంగా ఎస్ఐబి పనిచేసింది. ఉమ్మడి ఏపీలో మావోయిస్టుల ఏరువేత కోసం ఏర్పాటు చేసిన వింగ్, కానీ వాళ్ళు పక్కదారి పట్టించారు. ప్రత్యేక రాష్ట్రంలో తనకు అనుకూలంగా మలుచుకున్న గులాబీ బాస్ స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ SOT పేరుతో మరో వింగ్. చట్టబద్ధత లేని ఈ SOTకి చీఫ్గా ప్రణీత్ రావు ప్రైవేట్ వ్యక్తుల ఫండింగ్తో ట్యాపింగ్, మహిళలను వదలకుండా వేధింపులకు పాల్పడ్డారు. అరాచకాలు బయటపడకుండా హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారు. ఏళ్ల తరబడి సేకరించిన మావోయిస్టుల సీక్రెట్ డేటా కూడా మాయమైపోయిందనే వార్త ప్రస్తుతం పోలీసు వర్గాల్లో కొంత కలకలం రేపుతుంది. వాస్తవానికి ప్రణీత్ రావు డేటా ధ్వంసం చేశాడు. అది కేవలం ఈ ప్రైవేట్ వ్యక్తులకు, రాజకీయ నాయకులకు, వాళ్లకు సంబంధించిన వ్యక్తిగత డేటా కాదు. కష్టపడి
తెలంగాణ పోలీసులు కావచ్చు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులందరూ కూడా ఎంతో కష్టపడి తన ప్రాణాలను పణంగా పెట్టి మావోయిస్టుల కదలికలపైన, మావోయిస్టులకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని అంతా కూడా సేకరించారు. గడిచిన 2-3 దశాబ్దాలుగా సేకరించిన రహస్య సమాచారాన్నంతా కూడా ఆ హార్డ్ డిస్కుల్లో పెట్టారు. కానీ ప్రణీత్ రావు ఆ హార్డ్ డిస్కులన్నింటినీ ధ్వంసం చేయడంతో ఆ సమాచారం అంతా లేకుండా పోయింది. దాన్ని రిట్రీవ్ చేయడానికి కూడా అవ్వడం లేదు, దాన్ని వెనక్కి తీసుకోవడానికి కూడా అవ్వడం లేదు. దాంతో ఆ సమాచారం అంతా ఎలాగా అంటూ ఇప్పుడు అటు పోలీస్ శాఖలో కలవరం మొదలైంది. వీళ్ళు చేసిన అనాలోచిత చర్య వల్ల అటు పోలీస్ శాఖ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందనే వార్తలు వెలువెత్తుతున్నాయి. వాటినంతటి కూడా బీఆర్ఎస్ ప్రైవేట్ సైన్యంగా ఎస్ఐబిని మార్చేసింది. ఎక్స్ట్రీమిస్టుల కోసం ఏర్పాటు చేసిన వాళ్ళ కదలికలు, వాళ్ళ ఏరువేత కోసం ఏర్పాటు చేసిన దీన్ని తమ సొంత సైన్యంగా మార్చుకొని ఇష్టారాజ్యంగా ప్రతిపక్ష పార్టీ నేతలపైన వాళ్ళకు నిఘా పెట్టడం, మహిళలను లైంగిక వేధింపులకు గురి చేయడం, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వాళ్ళని వేధింపులకు గురి చేయడం, ఇలా రకరకాలవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. నిన్న నల్గొండ జిల్లాలో 3 కానిస్టేబుల్లను అదుపులోకి తీసుకున్నారు. అందులో వాళ్ళు కూడా ఈ గతంలో ఇంటెలిజెన్స్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మహిళల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వాళ్ళని తీవ్రమైన వేధింపులకు గురి చేశారనే వార్త కలవరం రేపుతుంది. మొత్తంగా అటు పోలీస్ శాఖకు ఇదొక మాయని మచ్చగా మిగిలిపోతుందనే వార్తను ముఖ్యమైన వార్తగా V6 వెలుగు పత్రిక ప్రచురించింది. ఇక తుక్కుగూడ సభ సక్సెస్తో రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లుంటే 14ని హస్తగతం చేసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే 14 అభ్యర్థులను కూడా ప్రకటించింది. తెలంగాణ పైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది అంటూ ఇచ్చారు. కేవలం కాంగ్రెస్ పార్టీనే కాదు, ఇతర పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కూడా ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై ఈ ఎన్నికల్లో ఎంతో కొంత గౌరవమైన ఓట్లు దక్కించుకొని కనీసం కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపాలని భావిస్తుంది. కానీ బీజేపీ మాత్రం దక్షిణాది పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇక్కడ బలం పెంచుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. అందుకే వాళ్ళు తమ ఓట్ షేర్ను కొంతవరకు పెంచుకోగలిగారు. ఈసారి గట్టిగా ఎంపీ ఎన్నికల్లో అటు మోడీ ఇస్తున్న నినాదంతో, మోడీ చరిష్మాతో ఈసారి మరిన్ని సీట్లు అదనంగా గెలవాలని భావిస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. పక్కాగా 14 ఎంపీ సీట్లు గెలుస్తామంటున్న కాంగ్రెస్ తమకు సీట్లు పెరుగుతాయని బీజేపీ ధీమా. దక్షిణాదిలో రాష్ట్రంపై 2 జాతీయ పార్టీల్లో భారీ అంచనాలు, సర్వేలు చేస్తూ రాష్ట్ర నేతలను అలర్ట్ చేస్తున్న హైకమాండ్లు ఉనికి చాటుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలంటూ ఇచ్చింది. గ్రౌండ్లో నమో టీం దిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ నరేంద్ర మోడీ టీం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ఇక్కడున్న పరిస్థితులపైన హైకమాండ్కు వాళ్ళు నివేదికలు ఇస్తూ ఉన్నారు, రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన జాతీయ నాయకత్వం బీజేపీకి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తుందనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా V6 వెలుగు పత్రిక ప్రచురించింది. ఇంకా కవితకు బెయిల్ ఇవ్వలేదనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ప్రచురించింది. నిన్న అటు కుకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. అటు బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని కొంతమంది హత్య చేశారు. హత్య చేసిన తర్వాత రక్తం అంటిన చేతులు, ఆ కత్తులతో వాళ్ళు వీడియోస్ తీసుకొని రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేశారు. అంటే ఎంతటి పైశాచిక మనస్తత్వం మనుషుల్లో ఉంటుంది అనేది ప్రత్యక్ష ఉదాహరణ. 12 సార్లు కత్తులతో పొడిచి బండరాయితో మోదీ వారిని హత్య చేశారు, మర్డర్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేశారు. తేజస్ అనే వ్యక్తిని హత్య చేశారు. హంతకుల్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సిద్ధు మరో వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గతంలో తరుణ్ అనే వ్యక్తి హత్య కేసులో తేజస్ నిందితుడిగా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా కామన్ ఫ్రెండ్స్. అటు తరుణ్ హత్యకు ప్రతీకారంగానే తేజస్ను హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ఇక దిశాపత్రిక కనుక మనం చూసినట్లయితే ఆఫీసర్లలో కోవర్ట్లు అనే సంచలన వార్తను దిశాపత్రిక ప్రచురించింది. ఇప్పటికే అటు రేవంత్ సర్కార్ దీనిపైన దృష్టి పెట్టింది. అటు అక్కడ సెక్రటేరియట్లో కావచ్చు, వివిధ శాఖల్లో తీసుకుంటున్న నిర్ణయాలు వెంటనే బీఆర్ఎస్ నేతలకు తెలుస్తున్నాయి. ఇప్పటికీ కూడా కొంతమంది అధికారులు బీఆర్ఎస్కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ సంస్థల్లో లేకుంటే శాఖల్లో జరుగుతున్న వివరాలను వెంటనే అక్కడికి అందజేస్తున్నారు. వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తుందనే వార్తనిచ్చారు. ఆఫీసర్లలో కోవర్టులు, రివ్యూల్లోని అంశాలు, నిర్ణయాలు బయటకు వెళ్ళిపోతున్నాయి. పాలేరుకు నీళ్లు విషయం ఇటీవల గులాబీ బాస్ కామెంట్స్ అనుమానాలను మరింత బలం చేకూర్చేలా వ్యాఖ్యలు సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
ఇంటి దొంగలను పట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారనే వార్తనిచ్చారు. ఇప్పటికీ కూడా సెక్రటేరియట్లో చాలామంది అవుట్సోర్సింగ్ సిబ్బంది కావచ్చు, ఇతర సిబ్బంది అందరూ కూడా గత ప్రభుత్వ హయాంలో వాళ్ళందరూ కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వాళ్ళే. వాళ్ళందరినీ కూడా ఏరివేసి వాళ్ళని బదిలీలు చేస్తే కానీ ఇటువంటి ఆగవంటూ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ముందుగా ఇంటి దొంగల భరతం పట్టాలి. వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో జవాబుదారీతనం లేకుండా వాళ్ళందరూ కూడా వ్యవహరించారు. ఇప్పుడు పాడైన దాన్ని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తుంటే దానికి సహకరించకుండా అధికారులు తిరిగి అదే రకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ తీసుకుంటున్న నిర్ణయాలన్నింటినీ కూడా బయటికి పొక్కేలా చేస్తున్నారు. రహస్యాలన్నింటినీ కూడా బయటికి చెప్తున్నారనే ఈ విషయం కొంత కలవరం రేపుతుంది. వెంటనే ఇటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలంటూ రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మొన్న మనం చూసాం, అటు పొన్నం ప్రభాకర్ తహసీల్దార్తో మాట్లాడిన మాటలను నేరుగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు, హుజూరాబాద్ ఎమ్మెల్యేకు ఆడియోను రికార్డ్ చేసి పంపించారు. ఇటువంటి చర్యలకు అధికారులు పాల్పడుతున్నారు. ఏమాత్రం జవాబుదారీతనం లేకుండా వాళ్ళందరూ కూడా వ్యవహరిస్తున్నారు. కాబట్టే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, ఇంటి దొంగలను పట్టుకోవాలంటూ సీఎం ఆదేశించారనే వార్తనిచ్చారు. ఇక నన్ను పదవి నుంచి తప్పించే కుట్ర, తెర వెనుక కొందరు గూడుపుటాని చేస్తున్నారు, కాంగ్రెస్ను ఓడించి లబ్ధి పొందాలని బీజేపీ బీఆర్ఎస్ పన్నాగాలు చేస్తున్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించారు. తనను సీఎం పదవి నుంచి తప్పించే కుట్ర చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి సజావుగా సాగుతుంటే తనను కింద పడేయడానికి తెర వెనుక పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఈ కుట్రలు చేస్తున్నారు ఏంటి అనేది త్వరలోనే బయటకు వస్తుంది. ఏర్పడిన ప్రజాప్రభుత్వాన్ని కూల్చివేసే ధైర్యం ఎవరు కూడా చేయరంటూ గతంలో చెప్పారు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే పండబట్టి తొక్కుతానంటూ గతంలో కూడా హెచ్చరించారు. ఆయన పద్ధతి మార్చుకొని కొంతమంది ఇంకా తెర వెనక ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారంటూ ఆయన చెప్పారు. ఇటువంటి ఎన్ని కుట్రలు చేసినా రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా వారికి సమాధానం చెప్దామంటూ అటు నిన్న కొడంగల్లో జరిగిన సమావేశంలో ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇక త్వరలోనే మన ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ సర్కార్ ఏ రాష్ట్రంలోనూ 5 ఏళ్ళు పాలించలేదంటూ అటు హరీష్ రావు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ప్రజా తీర్పును గౌరవించలేకపోతున్నారు. ప్రజలందరూ కూడా వీళ్ళని వద్దు అని తిరస్కరించి కాంగ్రెస్కు అధికారాన్ని కట్టబెట్టారు. కానీ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రభుత్వాన్ని ఏ రకంగా కూలుస్తామా, ఇంకా అధికారంలో ఉండి ఇప్పటికే ఎన్ని రకాల అక్రమాలకు పాల్పడ్డారు, ఒక్కొక్క అక్రమం కూడా బయటకు వస్తుంది, వీళ్ళు చేసిన అరాచకాలన్నీ బయటపడుతూ ఉన్నాయి. మరోసారి అధికారంలోకి వస్తే మొత్తం రాష్ట్రాన్ని గంపగుత్తగా మింగేద్దామనే ఆలోచనతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు అటు రాజకీయ వర్గాల్లో వస్తున్నాయి. 5 ఏళ్ల పాటు ఎక్కడ కూడా ప్రభుత్వాలు మనుగడ సాధించలేదు, ఆ పార్టీని ఏ రాష్ట్రంలోనూ 5 ఏళ్ళు పాలించలేదంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ సుస్థిరమైన పాలన అందించింది గతంలో. ఆ విషయం హరీష్ రావు తెలుసుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొదటిసారి పూర్తి స్థాయి 5 ఏళ్ళు ఉన్నారు, తర్వాత తిరిగి ఎన్నికయ్యారు. కానీ ఆయన అనుకోని రీతిలో ప్రమాదానికి గురై మృతి చెందారు. ఇదంతా కూడా గుర్తుంచుకోవాలి హరీష్ అంటూ అటు కాంగ్రెస్ నేతలందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది అటు ఈరోజు ముఖ్యమైన ప్రధాన పత్రికల్లోని ముఖ్యమైన వార్తల వివరాలు.